హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రాణాయం ఎపిసోడ్ నెంబర్ 33. ఉదయాన్నే నిద్రలేచిన సౌరభ్ హ్యాంగ్ ఓవర్తో బాధపడుతూ ఉండగా అతనికి బటర్ మిల్క్ ఇచ్చిన అసిస్టెంట్ ఈరోజు మీరు షూట్కి వెళ్ళడం లేదని రెస్ట్ తీసుకోమని చెబుతాడు. ఎందుకు రెస్ట్ తీసుకోవాలి అని తలనొప్పితో ఇబ్బంది పడుతూనే అడిగాడు సౌరభ్. ఎందుకంటే నిన్న మీరు చేసిన న్యూసెన్స్కి ఈరోజు బయటికి వెళ్తే అందరినీ ఫేస్ చేయడానికి మీకే ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పాడు అసిస్టెంట్. వాట్? నేను న్యూసెన్స్ చేశానా? ఏం మాట్లాడుతున్నావు అని సీరియస్ అవుతూ అడిగాడు సౌరభ్. నిజమే చెప్తున్నాను సార్, ఒకసారి రాత్రి ఏం జరిగిందో గుర్తు చేసుకోండి అని కొంచెం విసుగ్గా చెప్పాడు అసిస్టెంట్. దాంతో నుదురు చిట్లిస్తూ ఏం జరిగింది? రాత్రి నేను అదితితో కలిసి డ్రింక్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత అంటూ ఆగిపోయాడు. వెంటనే అతని కళ్ళ ముందు తాను డ్రింక్ చేసి అసభ్యంగా డ్యాన్స్ చేసిన దృశ్యాలు లీలగా కనిపించడం మొదలుపెట్టాయి. దాంతో తలపట్టుకున్న సౌరభ్ ఓ షిట్ అని చిరాగ్గా అన్నాడు. హా, ఆ షిట్ ఇంకా ఎవరూ మర్చిపోలేదు. పైగా ఎవరో దాన్ని సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేశారు అంటూ అప్పటికే మీడియాలో హల్చల్ చేస్తున్న సౌరభ్ డ్యాన్స్ దృశ్యాలను అతనికి చూపించాడు అసిస్టెంట్. అది చూసి కోపంతో ఊగిపోతూ వడ్డా అంటూ వస్తున్న బీప్ వర్డ్స్ను కంట్రోల్ చేసుకున్నాడు సౌరభ్. ఈ రోజుకి బయటికి వెళ్ళకపోవడమే మంచిది సార్, మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి అక్కడి నుండి వెనుతిరిగాడు అసిస్టెంట్. సౌరభ్ కోపంతో పిడికిలు బిగించి బెడ్పై కొడుతూ అసలు ఆ అదితి ఇంత కంట్రోల్గా ఎలా ఉంది? ఇంతకుముందు 2 గ్లాసులు కూడా తాగలేక పడిపోయేది. సడన్గా తనకు ఇంత టాలరెన్స్ ఎలా వచ్చింది అనుకుంటూ ఆలోచనలో పడిపోయాడు సౌరభ్. ఇంతలో తన అసిస్టెంట్ గది నుండి బయటికి వెళుతూ ఉండడంతో ఒక్క నిమిషం, ఒక విషయం చెప్పు. నిన్న రాత్రి అదితి నాతో పాటు డ్రింక్ చేసిందా లేదా అని అనుమానంగా అడిగాడు సౌరభ్. అవును, ఆమె రాత్రి మీతో పాటు డ్రింక్ చేశారు. కానీ ఆమె వెళ్ళేటప్పుడు అసలు డ్రింక్ చేసినట్లే అనిపించలేదు. చాలా నార్మల్గా కూల్గా వెళ్ళిపోయారు. ఇంకా చెప్పాలంటే ఆమె ఈ పాటికి గ్లోరీ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అని చెప్పాడు అసిస్టెంట్. ఆ మాట విని సౌరభ్ నమ్మలేనట్లుగా నోరు తెరిచాడు. ఆమె చేతిలో ఓడిపోవడం గురించి పక్కన పెడితే అదితికి అంత టాలరెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్న సౌరభ్కి ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు కారులో వెళ్తూ తనలాగే ఉన్న వ్యక్తిని బాడీగార్డ్గా పెట్టడంలో అక్షిత్ ఉద్దేశం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తున్న మేనక మైండ్లో లైట్ వెలిగినట్లు ఏదో అర్థమయ్యింది. దాంతో ఆమె పళ్ళు కొరుక్కుంటూ చాలా ఇంటెలిజెంట్ అక్షిత్ నువ్వు. సేమ్ నీ బాడీ లాంగ్వేజ్తో ఉండే వ్యక్తి నాకు బాడీగార్డ్ అని ముందే అందరికీ తెలిసేలా చేస్తావు. ఆ తర్వాత ఎప్పుడైనా నువ్వు నాతో ఉన్నప్పుడు మీడియా కంటపడితే అది నువ్వు కాదు నా బాడీగార్డ్ అనుకునేలా క్రియేట్ చేస్తావు. టోటల్గా నీకు ఒక బాడీ డబుల్ సేఫ్గా తయారు చేసుకున్నావు అని మనసులోనే అనుకుంది. అదే విషయం అప్పటికే సనాకి కూడా అర్థమైందనుకుంటా. దాంతో మేనక వైపు చూసి నవ్వుతూ ఎంతైనా అక్షిత్ సార్ ఆలోచనలే చాలా డిఫరెంట్గా ఉంటాయి మేడం అని అంది. చురుక్కున తల తిప్పి కోపంగా చూసింది మేనక. దాంతో నాలుగు ఖర్చుకొని సైలెంట్ అయ్యింది సనా. సి మిస్టర్ చాణక్య, ఈరోజు జరిగే ఈవెంట్లో నీ ఫేస్ అందరికీ కనిపించేలా ప్రవర్తించు. నువ్వు నా బాడీగార్డ్ అని అందరికీ నోటీస్ అవ్వాలి. ఆ తర్వాత నుండి నువ్వు మాస్క్ వేసుకుంటావా లేదా అనేది నీ ఇష్టం అని చెప్పింది మేనక. ఎస్ మ్యామ్ అని మర్యాదగా బదులిచ్చాడు చాణక్య. ఫస్ట్ టైంలోనే అతను మాస్క్ వేసుకొని కనిపిస్తే అందరూ అతన్ని చూసి అక్షిత్ అనుకునే ప్రమాదం ఉంది. అందుకే ఈరోజు అతను తన బాడీగార్డ్ అని అందరికీ తెలిసేలాగా మాస్క్ తీయమని చెప్పింది అదితి. అప్పుడు సనా మెల్లగా, మేడం, అక్షిత్ సార్ ఇతన్ని కనిపెట్టడానికి చాలా ట్రై చేసి ఉంటారు కదా. కనిపెట్టిన తర్వాత కూడా తన బాడీలాగా డబుల్ చేయడానికి నాకు తెలిసి చాలా ట్రైనింగ్ ఇచ్చుంటారు అని అంది. ఆ మాటకు మేనక సైలెంట్గా చూసింది. ఏం మాట్లాడలేదు. కానీ మనసులో మాత్రం ఇదంతా అతని స్వలాభం కోసమే కదా అని అనుకుంది. కాసేపటికి కార్ గ్లోరీ ఈవెంట్ జరుగుతున్న వెన్యూకి చేరుకుంది. ఆ వెన్యూ ఎదురుగా పెద్ద పెద్ద హోర్డింగులు వేలాడదీశారు. ప్రతి హోర్డింగ్లో అదితి ముఖం క్లియర్గా కనిపిస్తూ ఆమె గ్లోరీకి అంబాసిడర్ అనే విషయాన్ని తెలిసేలా చేశారు. కారు దిగిన మేనక నేరుగా తన కోసం అలాట్ చేసిన రూమ్లోకి వెళ్ళింది. అప్పటికే ఆమె కోసం గ్లోరీ వాళ్ళు పంపిన మేకప్ ఆర్టిస్ట్ రెడీగా ఉండడంతో ఆమె మేనకను రెడీ చేసి కంపెనీ స్పాన్సర్ చేసిన డ్రెస్సును కూడా వేసుకోమని ఇచ్చింది.
దాంతో వాళ్ళిచ్చిన డ్రెస్ను వేసుకుంది మేనక. పూర్తి ఫార్మల్ స్టైల్లో, రిచ్ లుక్లో, పాష్గా కనిపిస్తూ ఆ డ్రెస్లో క్లాసీగా ఉంది మేనక. అప్పుడు అక్కడికి వచ్చిన శ్రీనివాస్, మేడం, ఈరోజు మీతో పాటు యూరప్ నుండి వచ్చిన మిడ్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ కూడా ఈ గ్లోరీ రిబ్బన్ కటింగ్ ఫంక్షన్కి అటెండ్ అవుతున్నారు. స్టేజ్పై మీరు మాట్లాడాల్సి ఉంటుంది. అందుకు గ్లోరీ మీకోసం ఒక స్క్రిప్ట్ కూడా రెడీ చేసింది. కానీ అది మీకు అవసరం ఉంటుందని నేను అనుకోవడం లేదు. అందుకే నేను దాన్ని తీసుకోలేదు. అలాగే రిబ్బన్ కటింగ్ తర్వాత ప్రెస్ మీట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. అదే లాస్ట్. ఇక మన ప్రోగ్రాం కంప్లీట్ అవుతుంది అని చెప్పాడు. ఇంతలో ప్రోగ్రాం స్టార్ట్ అవడంతో హోస్ట్ మైక్లో అదితి పేరును అనౌన్స్ చేస్తూ స్టేజ్ పైకి ఇన్వైట్ చేసింది. అప్పుడు రెడ్ కార్పెట్ పై నుండి కాన్ఫిడెంట్గా నడుచుకుంటూ స్టేజ్ మధ్యలోకి వచ్చిన అదితిని, ఆమె రాయల్ లుక్ను చూసి అక్కడున్న వాళ్ళంతా ఒక క్షణం పాటు నోరు తెరుచుకొని అందరూ ఆమె వైపు చూశారు. స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత హోస్ట్ ఆమెను కొన్ని నార్మల్ క్వశ్చన్స్ అడిగింది. అన్నింటికీ హుందాగా ఆన్సర్ చేసింది అదితిలా ఉన్న మేనక. ఇంతలో ఎవరో గుంపులో నుండి, ఇది నువ్వు దియా నుండి లాక్కున్న ఎండార్స్మెంట్ కదా, పక్క వాళ్ళ కెరీర్ను నాశనం చేసి నువ్వు రాజయోగం అనుభవిస్తున్నావా అంటూ వెటకారంగా అరిచారు. ఆ మాటలు మేనక చెవిన పడ్డాయి. అయినా కూడా పట్టించుకోనట్లే హోస్ట్తో క్యాజువల్గా మాట్లాడుతూ ఉంది. ఈలోగా మిగిలిన ఎగ్జిక్యూటివ్స్ కూడా రావడంతో రిబ్బన్ కటింగ్ ప్రోగ్రాం కూడా పూర్తి చేశారు. మిగతా గెస్టులందరూ తమ ప్లేస్లోకి వెళ్ళిపోవడంతో మేనక కూడా వెళ్ళబోయింది. ఇంతలో, ఒక్క నిమిషం మేడం అంటూ ఒక వాయిస్ వినిపించింది. దాంతో మేనకతో పాటు అక్కడున్న వాళ్ళు కూడా అటువైపు చూశారు. అక్కడ 1000 గులాబీలు నింపిన బొకేను అతి కష్టం మీద జాగ్రత్తగా పట్టుకొని తీసుకొచ్చి ఆమె ముందు పెట్టి, మేడం, ఇది మీకోసం పంపించారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఒక వ్యక్తి. అది చూసిన హోస్ట్ ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ, వావ్, ఇన్ని గులాబీలతో మిమ్మల్ని విష్ చేసిన ఆ స్పెషల్ పర్సన్ ఎవరో మేము తెలుసుకోవచ్చా అని పెద్దగా అడిగింది. ఆమె అరుపులకు అందరి దృష్టి ఆ పూల బొకేపై పడింది. అంత ధైర్యంగా ఉండే మేనక కూడా ఒక క్షణం కంగారు పడుతూ, ఇంత పెద్ద పూల బొకే పంపింది ఎవరై ఉంటారు? ఒకవేళ ఇది అక్షిత్ కాదు కదా? ఇంతమంది ముందు దీన్ని పంపి తన ప్రేమను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడా ఏంటి అని లోపలే కంగారు పడుకుంటూ ఆ బొకేకి ఉన్న రిబ్బన్ వైపు చూసింది. ఈలోగానే, ఎవరు మేడం ఆ స్పెషల్ పర్సన్ అని ఆతృతగా మళ్ళీ అడిగింది హోస్ట్. మీరే చూడండి అంటూ ఆ బొకే రిబ్బన్పై రాసి ఉన్న నోట్ను హోస్ట్కు చూపించింది అదితి. అక్కడ కంగ్రాచ్యులేషన్స్ అదితి ఫ్రమ్ దియా అంటూ అక్షరాలు కనిపించాయి. దాంతో హోస్ట్ కొంచెం ఆశ్చర్యంగా నవ్వుతూ, ఓ, ఇది దియా మేడం పంపించారు, సో నైస్ అని అంది. కాసేపటి క్రితం ఎవరో దియా దగ్గర నుంచి గ్లోరీ ఆఫర్ లాక్కున్నామని అరిచిన సంగతి గుర్తొచ్చిన మేనకకి ఇప్పుడు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నట్లు స్వయంగా దియా పంపిన బుకే చూస్తే అర్థమవుతుందని అనుకుంది. ఇక ఆ తర్వాత కాసేపటికి ప్రెస్ మీట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ స్టార్ట్ అయ్యింది. ఆమెను చూడగానే దాదాపు మీడియా సంస్థలు మొత్తం ఆమె చుట్టూ గుంపుగా చేరాయి. నిజానికి అదితిలా ఆమె మీడియా దృష్టిని అంతగా ఆకర్షించలేదు. కానీ సౌరభ్ దియాల మధ్యలో జరిగిన చాలా విషయాల్లో ఆమె ప్రమేయం లేకుండానే మీడియా దృష్టిని ఆకర్షించింది. మీలో ఎవరు ఏం అడగాలనుకున్నా సరే అడగచ్చు. అలాగే మా ఆర్టిస్ట్ని రెస్పెక్ట్ చేయండి. థ్యాంక్ యూ అని హోస్ట్ చెప్పింది. ఆ తర్వాత వెంటనే రిపోర్టర్స్ తమ ప్రశ్నలను సంధించడం మొదలుపెట్టారు. మిస్ అదితి, మీ వల్లే సౌరభ్ దియా విడిపోయారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అది నిజమేనా అంటూ తన మొట్టమొదటి ప్రశ్నను ఆమె ముందుకు పెట్టింది ఒక లేడీ రిపోర్టర్. ఆ ప్రశ్న వినగానే మేనక తన కళ్ళను ఆమె వైపు తిప్పి సూటిగా చూసింది. ఈలోగా మొదటి ప్రశ్నతోనే వాతావరణం వేడెక్కుతుందని భావించిన మిగతా రిపోర్టర్లు వెంటనే ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించారు. మిస్ అదితి, మీరు నెక్స్ట్ ఏమైనా కొత్త మూవీ సైన్ చేశారా అని అడిగాడు మరో రిపోర్టర్. లేదు, ప్రస్తుతానికి మేనకా ఎంటర్టైన్మెంట్స్కి మాత్రమే చేస్తున్నాను. ఫ్యూచర్లో నేను కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకొని మరింత కొత్తగా నన్ను నేను అప్డేట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. దాని తర్వాత మిగతా విషయాల గురించి ఆలోచిస్తాను అని చెప్పింది అదితి. దాంతో కాసేపటి క్రితం ఆమెను ప్రశ్నించిన లేడీ రిపోర్టర్ మళ్ళీ మేనకను రెచ్చగొడుతూ, అదితి, మీరు ప్లాన్ ప్రకారమే వాళ్ళని విడగొట్టేశారు కదా, ఇప్పుడు మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆర్టిస్టులుగా ఉన్నవాళ్ళు మీడియా రిపోర్టర్స్ అడిగినప్పుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. మీ నుండి నేను ఆన్సర్ను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
అని ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చింది. దాంతో మేనక ఆ రిపోర్టర్ వైపు సూటిగా చూస్తూ ఆమె పట్టుకున్న మైక్రోఫోన్లో ఉన్న లోగోను గమనించింది. ఆ తర్వాత నేరుగా ఆమె వైపు చూసి, సరే, మీ ప్రశ్నకు నేను కూడా డైరెక్ట్గానే ఆన్సర్ ఇస్తాను. కానీ అంతకన్నా ముందు మీరు నాకు ఒక విషయం చెప్పండి. అసలు వాళ్ళిద్దరూ విడిపోయారు అనడానికి మీ దగ్గర ఆధారాలున్నాయా? లేదా మీ ఛానల్ పబ్లిసిటీ కోసం ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారా? అని అడిగింది. పబ్లిసిటీ కోసం ఇలాంటి ప్రశ్నలు అడగాల్సిన అవసరం మా ఛానల్కు లేదు. నా దగ్గర ఖచ్చితంగా ఆధారాలున్నాయి. కానీ ఇప్పుడు నేను వాటిని బయట పెట్టలేను అని పొగరుగా సమాధానం చెప్పింది ఆ లేడీ రిపోర్టర్. ఆ మాటలు విని మేనక నిర్లక్ష్యంగా నవ్వి, మీ దగ్గర ఆధారాలుంటే ముందు వాటిని బయట పెట్టి మాట్లాడండి. లేదంటే నా విషయంలో ఇంత స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేదు. మీడియా అంటే ప్రజలకు నిజాలను చేరవేయాలి. మీ ఊహలను వారిపై రుద్దకండి అని స్ట్రాంగ్గా సమాధానం చెప్పింది. ఆ మాటకు రిపోర్టర్ ఏదో సమాధానం చెప్పబోతుండగానే, నేను మాట్లాడడం ఇంకా కంప్లీట్ అవ్వలేదు అని గట్టిగా చెప్పింది మేనక. దాంతో ఆ రిపోర్టర్ మరోసారి నోరు మూసుకుంది. అప్పుడు మేనక ఆమె వైపు సూటిగా చూస్తూ, జర్నలిస్ట్గా మీ రెస్పాన్సిబిలిటీ ఏంటో మీకు కరెక్ట్గా తెలుసా? ఒకవేళ మీకు తెలియకపోతే ఒక ఆర్టిస్ట్గా ఉన్న నేను మీకు తెలియజేస్తాను. ఎలాంటి అబద్ధాలను, మీ ఊహలను అద్దకుండా నిజమైన వార్తలను మాత్రమే ప్రజల ముందుకు తీసుకువెళ్ళాలి. దాన్ని మీరు పూర్తిగా మర్చిపోయారు. మీ ఊహలతో ప్రజలను కన్ఫ్యూజన్లో పడేస్తూ ఉంటారు. న్యూస్ రిపోర్టర్గా మీరు చేయాల్సింది ఇదేనా? ఇక మీరు నన్ను అడిగిన ప్రశ్న విషయానికి వస్తే, మీ దగ్గర ఆధారాలు బయటపెట్టలేనప్పుడు మీరు దాని గురించి మాట్లాడకండి. ఇంకా మీకు ఖచ్చితంగా చెప్పాలంటే, ఒకసారి మీ ఫోన్ స్క్రీన్ సేవర్పై ఉన్న సౌరభ్ ఫోటోను ఇక్కడున్న అందరికీ చూపించండి. అప్పుడు అసలు విషయం బయటకు వస్తుంది. ఆ ఫోటోలో సౌరభ్ పెట్టుకున్న అదే మోడల్ బ్రేస్లెట్ మీ చేతికి పెట్టుకున్నారు. అంటే మీది అభిమానమా? లేక మీరు అతని కోసం ఈ రిపోర్టర్ జాబ్ చేస్తున్నారా? అయినా ఇలాంటి ప్రశ్నలు అడిగి మీరు నన్ను బాధ పెట్టానని, టార్గెట్ చేశానని హ్యాపీగా ఫీల్ అయితే అది మీ అమాయకత్వం. ఒక రెస్పాన్సిబుల్ రిపోర్టర్ పదవిలో ఉండి మీరు మీ వృత్తిని అవమానించారు. ముందు మీరు కరెక్ట్గా ఉండి ఆ తర్వాత ఎదుటివారిని ప్రశ్నించండి అని సీరియస్గా చెప్పి, ఆ తర్వాత అక్కడున్న అందరి వైపు చూస్తూ, ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్కి వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుండి లేచి హుందాగా నడుచుకుంటూ బయటికి వచ్చింది. ఆమె మాట్లాడిన మాటలకు అక్కడున్న ఒక్క రిపోర్టర్ కూడా ఎదురు మాట్లాడలేకపోయారు. ఇంకా చెప్పాలంటే తమ తోటి రిపోర్టర్ చేసిన పనికి వాళ్ళంతా సిగ్గుపడుతున్నట్లుగా తలదించుకున్నారు. ఆ లేడీ రిపోర్టర్ వైపు చులకనగా చూస్తూ, నీలాంటి వాళ్ళ వల్ల మా అందరికీ చెడ్డ పేరు వస్తుంది అని అసహించుకుంటూ వెళ్ళిపోయారు. అదంతా చూసి స్టేజ్ కింద ఉన్న సనా శ్రీనివాస్ ఇద్దరికీ అరచేతుల్లో చెమటలు పట్టాయి. మేనక చాలా స్ట్రాంగ్ అని వాళ్ళిద్దరికీ తెలిసినప్పటికీ అంతమంది రిపోర్టర్స్ ముందు తనను ఇబ్బంది పెట్టిన జర్నలిస్టులను ఎదుర్కోవడం అంటే మామూలు విషయం కాదు. చాలామంది ఇలాంటి కష్టమైన ప్రశ్నలను తమ చిరునవ్వుతో దాటవేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆమె ఎదురు తిరిగి ధైర్యంగా ప్రశ్నించింది. మరోవైపు అదే సమయంలో అదితి మాట్లాడిన మాటలు చాలా త్వరగా సోషల్ మీడియా మొత్తం వ్యాపించి ట్రెండింగ్లో కూడా నిలిచాయి. చాలామంది అదితికి సపోర్టుగా మాట్లాడారు. పర్సనల్గా టార్గెట్ చేసిన ఆ లేడీ జర్నలిస్టుపై అందరూ ఎదురుదాడి చేశారు. దాంతో ఆమె వర్క్ చేసే ఛానల్ వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి ఆమెను జాబ్ నుండి తొలగించినట్లు బహిరంగంగానే ప్రకటన చేశారు. ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా వెళ్ళి సనా శ్రీనివాస్తో కలిసి కారెక్కిన అదితి వెంటనే తన బ్యాగ్లో నుండి మొబైల్ తీసి ఆన్ చేసింది. ఆమె కళ్ళు అక్షిత్ నుండి వచ్చే మెసేజ్ కోసం వెతికాయి. ఆమె ఊహించినట్లుగానే అక్షిత్ నుండి మెసేజ్ వచ్చింది. వెల్ డన్, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ అని కనిపించిన ఆ అక్షరాలను చూడగానే ఆమెకు చెప్పలేని సంతోషం కలిగింది. వెంటనే ఆనందంతో, ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై హ్యాపీనెస్ ఇన్ వర్డ్స్ అని రిప్లై ఇచ్చింది. అది చూసిన అక్షిత్ నవ్వుకొని వెంటనే ఆమెకు కాల్ చేశాడు. స్క్రీన్పై అక్షిత్ పేరు చూడగానే ఆమె పెదాలపై సన్నని నవ్వు విరిసింది. కానీ అది పక్కనే ఉన్న సనా శ్రీనివాస్కు కనిపించనివ్వకుండా జాగ్రత్త పడుతూ కాల్ లిఫ్ట్ చేసి అని మాత్రమే అంది. ఈవెంట్ అయిపోయిందా? అటువైపు నుండి అడిగాడు అక్షిత్. సెట్కి తిరిగి వెళ్తున్నాను అని చెప్పింది మేనక. నిన్ను విష్ చేస్తూ నేను ఫ్లవర్స్ పంపలేదని నువ్వేమైనా డిసప్పాయింట్ అయ్యావా అని అడిగాడు అక్షిత్. నో, నేను అలాంటివి ఎక్స్పెక్ట్ చేయను అని డైరెక్ట్గా చెప్పింది మేనక.
ఓ, అయితే ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తావు? ఒక ముద్దిస్తానని ఎక్స్పెక్ట్ చేశావా? అని కొంటెగా అడిగాడు అక్షిత్. ఆ ప్రశ్న వినగానే ఒక్కసారిగా షాక్ అయ్యి సైలెంట్ అయ్యింది అదితి. ముందు రోజు రాత్రి అతనితో జరిగిన ముద్దు సంగతి తన కళ్ళ ముందు మెదిలింది. దాంతో ఏం మాట్లాడలేకపోయింది. ఆమె ఎక్స్ప్రెషన్ను అవతల నుండి ఊహించిన అక్షిత్ చిన్నగా నవ్వుకొని ఆమెను ఆట పట్టించడం ఆపి, సరే సరే, వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పి ఫోన్ కట్ చేశాడు అక్షిత్. సడన్గా అతను తనను పొగిడాడని అర్థం చేసుకున్న మేనకకి తెలియని సిగ్గు ముంచుకొచ్చింది. కానీ అంతలోనే కోపంగా కట్టయిన ఫోన్ వైపు చూస్తూ, అంటే నేను ఈరోజు మాత్రమే అందంగా ఉన్నానా? రోజు అలా కనిపించటం లేదా అని మనసులోనే అనుకుంది. అప్పటికే ఆమె ముఖంలో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ చూస్తూ సనా శ్రీనివాస్ ఇద్దరూ ముసిముసిగా నవ్వుకుంటున్నారు. కాసేపటికి కారు షూట్ దగ్గరికి చేరుకోవడంతో సనా అదితి ఇద్దరూ హడావుడిగా లోపలికి వెళ్లారు. ఆ తర్వాత శ్రీనివాస్ అక్కడి నుండి వెళ్ళిపోవడంతో చాణక్య బయటే వెయిట్ చేస్తున్నాడు. సెట్లోకి వెళ్లిన సనా సీన్లో అదితికి కావలసిన డ్రెస్ రెడీ చేయడానికి ముందుగా రూంలోకి వెళ్ళింది. ఆమె వెనకే మేనక కూడా హడావుడిగా వెళుతూ ఉండగా ఆమె రూమ్ ఎదురుగా నుంచొని కనిపించాడు సౌరభ్. అతన్ని చూడగానే చిరాగ్గా ముఖం తిప్పుకొని అక్కడి నుండి వెనక్కి వెళ్లబోయింది మేనక. కానీ వెంటనే సౌరభ్ ఆమెకు అడ్డుగా వెళ్ళి, ఆగదితి, నీతో మాట్లాడాలి అని అన్నాడు. నాకు నీతో మాట్లాడాల్సిందేం లేదు అని డైరెక్ట్గా చెప్పింది మేనక. అదితి, అసలు నీకేం కావాలి? ఇంకా నీకు నాపై కోపం తగ్గలేదా? నీకోసం నేను ఎంతగా ఎదురు చూస్తున్నానో నీకు అర్థం కావడం లేదా? ఇప్పటికే నీ వల్ల నలుగురిలో నా పరువు కూడా పోయింది. దియాతో కూడా విడిపోయాను. ఇంత చేసినా నీకు ఇంకా తృప్తి కలగలేదా అని ఆవేశంగా అడిగాడు సౌరభ్. అవన్నీ నీ చేతులారా నువ్వు చేసుకున్నావు. దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పింది మేనక. అలా మాట్లాడకు అదితి. నేను తలుచుకుంటే దియా కంటే నిన్ను పెద్ద హీరోయిన్గా చేయగలను. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. నన్ను నమ్ము, నాతో రా. ఇండస్ట్రీలో నీకంటూ ఒక రేంజ్ ఉంటుంది. అది వదిలేసి ఇలా నా ఫ్యాన్స్ను కూడా ఇబ్బంది పెట్టే పనులు ఎందుకు చేస్తున్నావు? ప్రెస్ మీట్లో నీ వల్ల ఈరోజు ఎంత పెద్ద గొడవ జరిగిందో చూశావు కదా అని అన్నాడు. అతని మాటలకు మేనక తన సహనాన్ని కోల్పోతుంది. అయినా కంట్రోల్ చేసుకుంటూ, మిస్టర్ సౌరభ్, ఇక నీ పిచ్చి మాటలు ఆపు. ఇప్పటికే నేను నీకు చాలా రెస్పెక్ట్ ఇచ్చాను. దాన్ని నిలబెట్టుకో. లేదంటే నా సమాధానం మరో రకంగా ఉంటుంది అని ఆవేశంగా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది అదితి. సౌరభ్ కూడా ఆమె వెనకే రూంలోకి వెళ్ళబోతుంటే అప్పుడే ఆ గోలకు బయటికి వచ్చిన సనా అతన్ని అడ్డుకొని, ప్లీజ్ సార్, మేడం రెడీ అవ్వాలి, మీరు బయట వెయిట్ చేయండి అని చెప్పింది. ఏయ్ యూ, నాకే అడ్డు చెప్తున్నావా? మర్యాదగా అడ్డు తప్పుకో, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని చిరాగ్గా అన్నాడు సౌరభ్. మీరేం చేసినా నో ప్రాబ్లం సార్. ముందైతే ఇక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే ప్రొడక్షన్ టీంకు కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది అని బయటకు చెయ్యి చూపించింది సనా. ఆ మాటతో కోపంగా ఆమె చేతిని గట్టిగా విసిరికొట్టాడు సౌరభ్. అంతే, అమ్మా అని గట్టిగా తన చేతిని పట్టుకుంది సనా. ఆ అరుపుకి లోపల నుండి స్పీడ్గా బయటికి వచ్చిన మేనక, వాట్ హ్యాపెండ్ సనా అని అంది. తనకేం కాలేదులే, జస్ట్ ఓవర్ యాక్షన్ చేస్తుంది. నువ్వు నాతో రా అదితి, నేను మాట్లాడాలి అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు సౌరభ్. అంతే, ఆ చేతి వైపు అతని వైపు కాల్ చేసేలా చూసింది అదితి. అదే సమయంలో ఎవరో ఆమె చేతిని పట్టుకున్న సౌరభ్ చేతిని ఇద్దరినీ కలిపి పిక్ తీశారు. బట్ మరుక్షణమే అదితి అతని చేతిని విసిరికొట్టి అతని చెంపపై లాగిపెట్టి కొట్టింది. ఆమె కొట్టిన దెబ్బకు సౌరభ్ ఒక రౌండ్ తిరిగి కింద పడిపోయాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రణయం సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హైప్ పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.